ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మే 22, 23వ తేదీల్లో ఈ రాశి వారికి ఏం జరగబోతుంది? ముఖ్యంగా శనీశ్వరుడు వీరికి ఒక కటాక్షం ఇవ్వబోతున్నారు. ఆ లక్ష్మీ కటాక్షం ఏ విధంగా, ఏ రూపంలో వస్తుంది? అలాగే ఒక వ్యక్తి పరిచయంతో మీ మనసుకు చాలా దగ్గరవుతారు. వారి వల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి, ఏ విధంగా ఉండాలి అనేది పూర్తిగా ఈరోజు తెలుసుకుంటారు. కాబట్టి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు నుండి పరిష్కారం మీకు వెంటనే దొరుకుతుంది. అలాగే గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా మారుతున్నాయి, మీకు ఎలాంటి మార్పులు వస్తాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మేము చెప్పే సమాచారం మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది కామెంట్లో పెట్టండి. రాశివారు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అలాగే ఎవరినైనా ప్రేమిస్తే చివరి వరకు ప్రేమిస్తారు. ఎందుకంటే వీరి మనసు అలా ఉంటుంది. చాలాసార్లు వీరికి తిప్పికొట్టింది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా నమ్మారో వారే వీరిని ఉపయోగించుకొని వదిలేశారు. జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వీరు అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. ఎందుకంటే వీరిని మోసం చేయడం చాలా సులభం. ఎందుకంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారు. ఎవరైనా సమస్యల్లో ఉన్నారంటే వీరు నా సమస్యగా అని ఫీల్ అవుతారు. ఎందుకంటే వీరు చిన్నప్పటి నుండి ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు చూశారు. అలాంటి జీవితం మరెవ్వరికీ రాకూడదని వీరి మనస్తత్వం ఉంటుంది. కుంభరాశి వ్యక్తులకు తమ భాగస్వామి నుండి కూడా చాలా సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు వారు ఈ రాశి వారిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుండి బాధలు ఎక్కువగా మోసారు. మనసులో ఏడవడం అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి చెప్పుకోరు. ఏ సమస్య అయినా ఎవరికి చెప్పుకున్నా అది తీరదు. కాబట్టి వీరి మనసులో వీరు బాధపడుతూ ఉంటారు. కుటుంబం కోసం, తమకు ఇష్టమైన వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారు సంతోషంగా ఉండడానికి వీరు త్యాగం చేయంది ఏమీ ఉండదు. అలాంటి మనస్తత్వం వీరిది ఉంటుంది. కానీ అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. ఈ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, చిన్న సంతోషమైన పెద్దగా సంతోషిస్తారు, చిన్న బాధనైనా పెద్దగా బాధపడరు. ఎందుకంటే ఇలాంటి బాధలు ఎన్నో చూశారు, సంతోషాలు చాలా తక్కువగా చూశారు. కాబట్టి ఏ సంతోషంనైనా వీరు మనసు నిండా పూర్తిగా సంతోషంగా ఉంటారు. చాలాసార్లు ప్రపంచానికి వీరు చాలా ధైర్యంగా కనిపించినా కూడా లోపల కాస్త భయం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వీరికి ఏ విషయంలో ధైర్యం ఉన్నా కూడా వ్యక్తిత్వం ద్వారా వీరు కాస్త భయంతో కూడా ఉంటారు. అందరితో ధైర్యంగా మాట్లాడుతూ, ధైర్యంగా పని పూర్తి చేస్తూ, రాత్రి వేళలో మాత్రం ఎవరైనా ఏదైనా అన్నారంటే అది పూర్తిగా రాత్రి వేళలా ఆలోచిస్తారు. మనసు బాధగా ఉంటుంది. ఎందుకంటే వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరిని ఏమి అనరు. ఎవరైనా ఏదైనా అన్నారంటే ఇట్టే బాధపడతారు. జీవితంలో కష్టాలు స్లోగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే శనీశ్వరుడు ముగిసే ముందు మీకు అంతా శుభంగానే చేసి వెళ్తున్నాడు. కాబట్టి మీ కష్టాలు అనేవి ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయి. ఇంతకాలంగా ఎన్నో కష్టాలు, ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు చూశారు. కానీ ఈ రాశి వారికి ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉంటారు. ఇంతకాలంగా మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీపై గౌరవం ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఆర్థికంగా ఎదగడానికి మొదటి అడుగు మొదలు పెట్టారు. కాబట్టి ఇప్పుడు
చాలా సంతోషమైన శుభవార్త వింటారు. పై విలువ ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఊరట పడతారు. ఎందుకంటే ఇంతకాలంగా అప్పుల బాధతో ఎన్నో కష్టాలు, ఆర్థికంగా ఎన్ని చేసినా కూడా మీ చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం అనేవి ఇంతకాలంగా చూశారు. ఇప్పుడు ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి. కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదల చూసి ఇతరులు ఓర్వలేకపోతారు. కాలంగా సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవడం, చేతిలో ఉన్న డబ్బు అనారోగ్య సమస్యకు వెళ్ళిపోవడం అనేవి చాలా జరిగాయి. గత 12 సంవత్సరాల నుండి మీకు అప్పులు మరింత ఎక్కువగా పెరిగాయి. కానీ ఇప్పుడు అప్పుల బాధలు తీరిపోయి ఊరట అనేది కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకాలంగా పడ్డ కష్టాలకి ఇప్పుడు ముగింపు ఫలితం అనేది వస్తుంది. ఉద్యోగం చేసేవారికి మంచి గుర్తింపు వస్తుంది. అలాగే ఏదైనా మీరు ప్రమోషన్ కోరుకున్నారంటే అది త్వరలోనే నెరవేరే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు కాస్త ఎదుగుదల కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు అంత శుభప్రదంగానే ఉంటుంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, అక్కడ స్థిరపడి ఉండాలనుకునే వారికి మంచి శుభవార్త వింటారు. ఈ 2 రోజుల తర్వాత మీరు ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఏదైనా ఒక శుభవార్త ఖచ్చితంగా వింటారు. అలాగే పాత స్నేహితులను మళ్ళీ కలుస్తారు. వారితో చాలా సంతోషంగా సమయం గడుపుతారు. మీరు ఏదైనా విషయాలలో పర్సనల్ విషయాలు ఏదైనా మాట్లాడుకునే ముందు వారు ఎవరు, ఎదుటివారు ఏ విధంగా ఉంటారు అని కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఎవరికైనా పర్సనల్ విషయాలు చెప్పారంటే మీరు తక్కువగా కనిపిస్తారు. కాబట్టి మీ జీవిత పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి. ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు గుర్తింపు వస్తుంది. కాబట్టి వారందరూ మీ చుట్టూ ఉండేలా మార్పు అనేది వస్తుంది. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో కాస్త దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ జీవిత పార్ట్నర్ని ఎంచుకునే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మీకు అనుకువగా ఉంటారా లేదా మీ మనసుకు దగ్గరగా ఉంటారా అని ఆలోచించండి. ఎందుకంటే డబ్బు విషయంలో కుంభరాశి వ్యక్తులు చాలా నష్టపోయారు. ఇప్పుడిప్పుడే వారు ఎదుగుతున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా మీకు అనుకూలంగా ఉండేటట్లు చూసుకోండి. లేదా మళ్ళీ మీ జీవితంలా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనైనా ఆచితూచి అడుగు వేయండి. అలాగే గతంలో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మీ జీవితంలోకి అప్పుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఏదైనా పెద్ద సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం ఆలోచించండి. కానీ అప్పుల బాధ జోలికి వెళ్ళినట్లయితే మళ్ళీ మీ జీవితం ముందులా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నవారు, మీ పార్ట్నర్ కానీ, మీ కుటుంబంలో తల్లిదండ్రులు కానీ ఏదైనా సమస్య వచ్చిందంటే అందరూ కలిసి కూర్చొని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ మీరు ఒంటరిగా ఉండి అప్పులు తీసుకొని మళ్ళీ బాధపడకండి.